క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 3D సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే అభయ్, సిద్ధార్థ్ అండ్ కుసుమ్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3:2. అభయ్, సిద్ధార్థ్ మరియు కుసుమ్ ఒక సంస్థలో భాగస్వాములు. వారు 5:3:2 నిష్పత్తిలో లాభాలను పంచుకుంటున్నారు. కుసుమ్ ఈస్ గ్యారంటీడ్ 10,000 rupees యాజ్ హర్ షేర్ ఇన్ ద ప్రాఫిట్స్. కుసుమ్కి లాభాల్లో తన వాటాగా 10,000 రూపాయలు హామీ ఇవ్వబడుతుంది. ఎనీ డెఫిషియన్సీ అరైజింగ్ ఆన్ దట్ అకౌంట్ షెల్ బి మెట్ బై సిద్ధార్థ్. ఆ ఖాతాలో ఏదైనా లోటును సిద్ధార్థ్ భరిస్తాడు. ప్రాఫిట్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ March 31, 2000 XA అండ్ 2000 XB ఆర్ 40,000 rupees అండ్ 60,000 rupees రెస్పెక్టివ్లీ. మార్చ్ 31, 2000 XA మరియు 2000 XBతో ముగిసిన సంవత్సరాలకు లాభాలు వరుసగా 40,000 రూపాయలు మరియు 60,000 రూపాయలు. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడిగారు. మనం ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లంలో కేవలం ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం గురించి అడిగారు అని గమనించవచ్చు. అంతకుమించి మరేం కూడా అడగలేదు. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే 2000 XA మరియు 2000 XB సంవత్సరాలకి గాను ప్రాఫిట్ అమౌంట్ వచ్చేసి 40,000 rupees మరియు 60,000 rupees అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు 2 అకౌంటింగ్ పీరియడ్ల నెట్ ప్రాఫిట్స్ని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని 2000 XA ఆ తర్వాత 2000 XB సంవత్సరాలకు గాను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందు 2000 XA సంవత్సరానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. ఆ తర్వాత 2000 XB సంవత్సరానికి చెందిన ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ March 31, 2000 XA అంతమయ్యే అకౌంటింగ్ పీరియడ్కి సంబంధించింది. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా DR మరియు CR హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాము. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 40,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీస్ కూడా ఉండవు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 5:3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాఫిట్ లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకిక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ కుసుమ్కి కనీసం 10,000 rupees ఆమె షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలి అని ఇచ్చారు. ఆమె ప్రాఫిట్ షేర్ ఇంతకంటే తక్కువ ఉండకూడదు. అది 10,000 rupees కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 10,000 rupees కంటే తక్కువ ఉండకూడదు. మనకు ఇంకా ఏమిచ్చారంటే
కుసుమ్‌కి ప్రాఫిట్ షేర్ కింద కనీస అమౌంట్‌ని ఇచ్చే గ్యారంటీని పార్ట్నర్ సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఈ గ్యారంటీతో పార్ట్నర్ అభయ్‌కి ఏ సంబంధం లేదు. ఈ గ్యారంటీకి పార్ట్నర్ సిద్ధార్థ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్‌లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్‌ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్‌ని రాద్దాము. తర్వాత ఈ క్యాలిక్యులేషన్ మార్చ్ 31, 2000 అంతమయ్యే సంవత్సరానికి చెందింది అని కూడా రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్‌ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్‌ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అభయ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ₹40,000 మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5/10. 10లో జీరోని ₹40,000లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన ₹4,000 మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు ₹20,000 వస్తుంది. ఇది పార్ట్నర్ అభయ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ₹40,000 మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/10. 10లో జీరోని ₹40,000లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన ₹4,000 మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు ₹12,000 వస్తుంది. ఇది పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ కుసుమ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ ₹40,000 మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/10. 10లో జీరోని ₹40,000లో ఒక జీరోతో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన ₹4,000 మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు ₹8,000 వస్తుంది. ఇది పార్ట్నర్ కుసుమ్ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ కుసుమ్‌కి ₹10,000 గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు ఆమె ప్రాఫిట్ షేర్ వచ్చేసి ₹8,000 వస్తుంది. ఇప్పుడు ఈ ₹8,000 వచ్చేసి ₹10,000 కంటే తక్కువ కదా? అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాని పార్ట్నర్ సిద్ధార్థ్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం పార్ట్నర్ సిద్ధార్థ్ ప్రాఫిట్ షేర్ని తగ్గించి పార్ట్నర్ కుసుమ్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ ₹10,000 వచ్చే విధంగా ఆమె ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాన్ని డెఫిషియన్సీ అంటాము. సో కుసుమ్ ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి ఆమె గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ ₹10,000 మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ఆమె ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ ₹8,000. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ ₹2,000 వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని పార్ట్నర్ సిద్ధార్థ్ ప్రాఫిట్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డెఫిషియన్సీ అమౌంట్ పార్ట్నర్ సిద్ధార్థ్ ద్వారా పూర్తిగా కంట్రిబ్యూట్ చేయబడుతుంది మరియు దాని విలువ వచ్చేసి ₹2,000. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ అభయ్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ ₹20,000. మీరు గుర్తు తెచ్చుకోండి, పార్ట్నర్ అభయ్ ద్వారా పార్ట్నర్ కుసుమ్ డెఫిషియన్సీలో ఏ కంట్రిబ్యూషన్ కూడా లేదు. ఇప్పుడు పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ ₹12,000 మైనస్ పార్ట్నర్ కుసుమ్ కోసం అతని కంట్రిబ్యూషన్ ₹2,000. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ₹10,000 వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ కుసుమ్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ఆమె గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ ₹10,000 అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు అభయ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అభయ్ ప్రాఫిట్ షేర్ ₹20,000ని రాద్దాం. ఇప్పుడు టు సిద్ధార్థ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ సిద్ధార్థ్ ప్రాఫిట్ షేర్ ₹12,000ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ కుసుమ్ గ్యారెంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది ₹2,000. ఇప్పుడు ₹12,000 నుండి మనం ₹2,000ని తీసేస్తే మనకు ₹10,000 వస్తుంది.
మనం ఈ అమౌంట్‌ని అమౌంట్ కాలమ్‌లో రాద్దాం. తర్వాత టు కుసుమ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ కుసుమ్ ప్రాఫిట్ షేర్ 8,000 రూపీస్‌ని రాద్దాం. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్‌ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ సిద్ధార్థ్ కంట్రిబ్యూషన్ 2,000 రూపీస్‌ని రాద్దాం. ఇప్పుడు 8,000 రూపీస్‌కి మనం 2,000 రూపీస్‌ని యాడ్ చేస్తే మనకు 10,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్‌ని అమౌంట్ కాలమ్‌లో రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 40,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 40,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం మార్చ్ 31, 2000 అంతమయ్యే సంవత్సరానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని పూర్తి చేసేసాం. తర్వాత ఇప్పుడు మార్చ్ 31, 2000 సమాప్తమయ్యే సంవత్సరానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరానికి చెందిన నెట్ ప్రాఫిట్ 60,000 రూపీస్ అని ఇచ్చారు. తర్వాత ఈ సందర్భంలో కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. తర్వాత మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ టైటిల్ని రాద్దాం. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ మార్చ్ 31, 2000 అంతమయ్యే సంవత్సరానికి సంబంధించింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ యొక్క మిగతా ఫార్మాట్ని కూడా పూర్తి చేద్దాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 5:3:2 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కో పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. మీరు మళ్ళీ గుర్తు చేసుకోండి, పార్ట్నర్ కుసుమ్కి కనీసం 10,000 రూపీస్ ఆమె షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలని ఇచ్చారు. తర్వాత ఈ గ్యారంటీకి పార్ట్నర్ సిద్ధార్థ్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత ఈ క్యాలిక్యులేషన్ మార్చ్ 31, 2000 అంతమయ్యే సంవత్సరానికి చెందింది అని కూడా రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అభయ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5/10. 10లో 0ని 60,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 6,000 రూపీస్ మరియు 5లని మల్టిప్లై చేస్తే మనకు 30,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ అభయ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/10. 10లో 0ని 60,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 6,000 రూపీస్ మరియు 3లని మల్టిప్లై చేస్తే మనకు 18,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ కుసుమ్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 60,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ ఆమె ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/10. 10లో 0ని 60,000 రూపీస్లో ఒక 0తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 6,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 12,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ కుసుమ్ యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ కుసుమ్కి 10,000 రూపీస్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు ఆమె ప్రాఫిట్ షేర్ వచ్చేసి 12,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 12,000 రూపీస్ వచ్చేసి 10,000 రూపీస్ కంటే ఎక్కువ కదా. దీని అర్థం ఏంటంటే
పార్ట్నర్ కుసుమ్కి ఆమెకు గ్యారంటీ ఇచ్చిన ప్రాఫిట్ అమౌంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ దొరికింది. ఆ తర్వాత పార్ట్నర్ సిద్ధార్థ్ తన ప్రాఫిట్ షేర్ నుండి ఏమాత్రం కూడా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మిగతా పార్ట్నర్ల నుండి ఏ కంట్రిబ్యూషన్స్ కూడా లేవు కాబట్టి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ షేర్, ఆ తర్వాత యాక్చువల్ ప్రాఫిట్ ఒకటే అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లమ్ స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు అభయ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అభయ్ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 30,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టు సిద్ధార్థ్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ సిద్ధార్థ్ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 18,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు టు కుసుమ్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ కుసుమ్ యొక్క ప్రాఫిట్ షేర్ అమౌంట్ 12,000 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 60,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 60,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం మార్చ్ 31, 2000 XBన అంతమయ్యే సంవత్సరానికి గాను ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని పూర్తి చేసేసాం. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.